హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైరల్ ఫ్యామిలీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా స్పెషల్ అండ్ సూపర్ హెల్తీ స్వీట్ అయితే చేద్దాం. అదేనండి డ్రై ఫ్రూట్ లడ్డు. వీటిలో అయితే షుగర్ లేకపోయినా అలాగే జాగరీ అంటే తెలుసు కదండి, బెల్లం కూడా వాడనవసరం లేదు. సో లెట్స్ మేక్ దిస్ టేస్టీ అండ్ ఎనర్జిక్ లడ్డూస్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బాదం, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం సీడ్స్ లేకుండా తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఇలైచీ పౌడర్ అండ్ గీ కూడా కావాల్సిందంతా. ఫస్ట్ కడాయిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రై రోస్ట్ చేయడానికి అయితే ముందుగా బాదం, కాజు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 3 మినిట్స్ వరకు రోస్ట్ చేయాలి. స్లైట్ గోల్డెన్ షేడ్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే డోంట్ ఓవర్ రోస్ట్, టేస్ట్ అండ్ న్యూట్రిషన్స్ కూడా స్పాయిల్ అవుతాయి. సో కొంచెం చూసుకుని అయితే రోస్ట్ చేసుకోవాలి. సో అవి బాగా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా వేసుకుందాం. సో వీటిలో అయితే ఒమేగా 3 యాసిడ్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మన హార్ట్కి చాలా మంచిది. అలాగే నెక్స్ట్ అయితే ఫైబర్ కూడా ఉంటుందండి. దీనివల్ల అయితే మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ అందులోకి కూడా మనలో ఉన్న కోపాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే బెస్ట్ రెమెడీ అని చెప్పచ్చు. ఇంకా చర్మానికి అయితే చాలా యూజ్ అవుతుంది, అంటే దీన్ని పౌడర్గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్త్రీలలో ఉండే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని కూడా అది రెడ్యూస్ చేస్తుంది. ఇంకా డయాబెటీస్ ఇంకా బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సో దాన్ని వేసుకుందాం. నెక్స్ట్ అయితే చియా సీడ్స్ తెలుసు కదండి, ఇది కూడా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. వీటిని కూడా యాడ్ చేద్దాం. ముందు మీకు ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు కదండి, కానీ ఇప్పుడు యాడ్ చేసుకోండి. చియా సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్లో. నెక్స్ట్ ఇంకా పిస్తా పప్పు కూడా వేద్దాం. పిస్తా కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇంకా ఈ పిస్తాలో అయితే హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వల్ల అయితే రక్తంలో చెడు కొవ్వు తగ్గి హృదయ రోగాలు అయితే తగ్గిస్తుంది. అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే దానిలో తక్కువ క్యాలరీస్ అలాగే ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ ఉండడం వల్ల అయితే అది తిన్న వెంటనే అయితే ఆకలి వేయదు. సో చాలాసేపు అయితే మనం తినకుండా ఉండొచ్చు. ఇంకా ఫేస్కి కూడా చాలా మంచిదండి, ఈ విటమిన్ ఉంటుంది. సో దానివల్ల అయితే ఫేస్కి కూడా చాలా మంచిది తినడం వల్ల. సో ఇంకా ఐస్కి కూడా చాలా మంచిది. అలాగే దీంట్లో ఐరన్, B6 విటమిన్ కూడా ఉంటుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ అయితే పెరుగుతుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది, ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఎండు ఖర్జూరం తీసుకుందాం. దీన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇంకా ఈ ఎండు ఖర్జూరంలో అయితే నేచురల్ షుగర్స్ ఉంటాయి, అంటే గ్లూకోజు, ఫ్రక్టోజు. ఇవి అధికంగా ఉండడం వల్ల అయితే శరీరానికి వెంటనే అయితే శక్తి అందుతుంది. ఇంకా హిమోగ్లోబిన్ అయితే పెరుగుతుంది. దీనిలో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎనీమియా అయితే తగ్గుతుంది, రాకుండా నియంత్రిస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే కనుక ఎండు ఖర్జూరం అయితే మిక్సీలో వేస్తాం కదా, సో పేస్ట్ని అయితే మళ్ళీ కడాయిలో గీ వేసుకుని దాని మీద అయితే వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. అది కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో తీసుకున్నాం కదా, సో దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ హ్యాండ్ అయితే పెట్టేయకూడదు. ఫస్ట్ అయితే ఒక గరిటెతో తిప్పుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తూ ఇంకా బాగా అయితే కలుపుకోవాలి. ఇంకా అది బాగా మిక్స్ చేయాలి, మొత్తం అంతా కలిసిపోయేటట్లుగా మిక్స్ చేయాలి. ఇంక ఇప్పుడైతే చేతితో లడ్డూలాగా రోల్ చేయండి. స్టిక్కీగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్కి కొంచెం గీ అప్లై చేయండి, ఈజీగా రౌండ్ అవుతాయి. హాట్గా ఉన్నప్పుడు కాదు, కొంచెం మిక్స్ అనేది కూల్ అయ్యాక చేయండి, షేప్ అనేది ఈజీగా అవుతుంది. చూడండి, మన టేస్టీ ఎనర్జెటిక్ ప్రోటీన్ ప్యాకెట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో ఇది కిడ్స్కి అయితే స్కూల్ స్నాక్స్ లాగా పెట్టండి, అలాగే ఎల్డర్స్కి అయితే హెల్తీ స్నాక్ లాగా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో షుగర్ లేదు, సో నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కదా. ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని అయితే స్టోర్ చేయాలనుకుంటే కనుక ఎయిర్ టైట్ జార్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే స్టోర్ చేస్తే కనుక 10 to 12 డేస్ అయితే ఏవి పాడవకుండా ఉంటాయి. సో డైలీ ఒకటైతే తినండి, హెల్త్కి చాలా మంచిది. ఓకే అండి, రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో టేస్టీ అండ్ రెసిపీతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే స్వీట్ నేచురల్లీ. బాయ్ అండి.